కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లోని సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బికి చెందిన మాజీ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మాజీ సిఏపిఎఫ్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే సిబ్బంది మనోబలం దెబ్బతినడమే కాకుండా దేశ భద్రతపైన ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పదోన్నతుల్లో ఉన్న స్తబ్దతను తొలగించాలని, వృత్తిపరమైన అసమానతలను సరిచేయాలని వారు డిమాండ్ చేశారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి షాహీద్ హోదా ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న ఆపరేషనల్ క్యాజువాలిటీ వర్గీకరణను పునఃసంరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. కూడా అక్కడికి వెళ్ళి 50 degrees టెంపరేచర్లో ఉద్యోగం చేయట్లేదు కదా. వీళ్ళు కుటుంబాలను వదిలిపెట్టేసి ఇంటి దగ్గర ఏం చెప్పిపోతారు, మేము వస్తాము అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలుసు మేము వస్తామో రామో తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎన్ఎస్జీ సార్ చెప్పినట్టు ఎన్ఎస్జీ, ఎస్పీజీ, విఐపి సెక్యూరిటీస్లో మొత్తం ఈ జవాన్లే 3 లేయర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నారు. ట్రైనింగ్లో వాళ్ళకి ఏం చెప్తున్నారు, అవుటర్ లేయర్ సెక్యూరిటీలో ఉన్న గార్డ్ ఎవరైతే ఉన్నారో విఐపి ప్రాణాలు కాపాడడానికి బుల్లెట్స్ మీ చెస్ట్లో తీసుకోమంటారు. కానీ ఆ చెస్ట్లో తీసుకునే జవాన్ల గుండెల్లోనే మీరు ఈరోజు బుల్లెట్స్ గుచ్చేశారు. సో దీన్ని ఒకసారి ప్రభుత్వానికి ఇంత దయా హృదయం లేకుండా ఉన్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉందో, మరి ఏ బ్యూరోక్రాట్స్ ఏమి రాసిచ్చారో తెలియదు. కానీ వాళ్ళు ఒక్కసారైనా కానీ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జీవిత కాలంలో కానిస్టేబుల్గా అపాయింట్ అయితే బార్డర్ సెక్యూరిటీలో 16 గంటలు డ్యూటీ చేస్తాడు. వాళ్ళ భార్య పిల్లల్ని ఓన్లీ అంటే జీవిత కాలంలో వాళ్ళు 2-3 సంవత్సరాలే కుటుంబంతో గడుపుతారు. సో అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వెల్ఫేర్ చూడకుండా ఇప్పుడు ఒక బయట నుంచి వచ్చిన డెప్యుటేషన్ ఆఫీసర్ ఈ సిఏపిఎఫ్ బిల్ పాస్ చేశారు బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో. డిస్కషన్ లేదు, అందులో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ లేదు. ఉంది యూట్యూబ్లో. కానీ నేను చెప్పే విషయం వేరు. ఈ డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళు ఎగిరి వచ్చి పక్షుల్లాగా మా ఆర్గనైజేషన్స్ మీద కమాండ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి మా కష్టాలు తెలియవు. వాళ్ళు ఆ కింద లెవెల్స్లో వాళ్ళు పని చేయలేదు. ఆ పని చేయకపోగా సడన్గా వచ్చి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఏం జరుగుతుంది అన్నది మేము చాలా చూసాం. నేను పనిచేసిన ఒక గౌహటిలో నేను డిపో కమాండ్ చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీగా ఉండి ఒక 69వ బెటాలియన్ సిఆర్పి దాని మీద ఒక అటాక్ జరిగితే అఫ్కోర్స్ అప్పుడు డిఫరెంట్ మిగతా బెటాలియన్స్ కూడా ఆఫీసర్లు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మామూలుగా రాత్రి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మేము తెల్లవారినప్పుడే మళ్ళీ మేము చెక్ చేసుకుంటాం ఏముంది ఏం లేదు, ఎవరు పోయారు ఎవరు బతికున్నారని. అతను ఆర్డర్ చేశాడు రేంజ్ డిఐజీ కాబట్టి, మీరు మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి అన్నాడు. పాపం ఇద్దరు, నేను అంటే బికాజ్ ఆఫ్ మై ఏజ్ మర్చిపోతున్నాను, వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాను. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్యారంటీ మెడల్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఆఫీసర్లు, వాళ్ళు పాపం వాళ్ళ పేరుని చెప్పబట్టి వాళ్ళు వెళ్ళారు. ఒక టెర్రరిస్ట్ కాశ్మీర్లో